ఇతరుల గురించి తెలుసుకోకుండా జడ్జ్ చేయకండి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో మీ అంచనా తప్పు కావచ్చు. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక రైలు చాలా వేగంగా వెళ్తుంది. రైలు కిటికీ పక్కనే ఒక 25 ఏళ్ల కుర్రాడు కూర్చొని ఉన్నాడు. అతని పక్కనే తన తండ్రి కూడా ఉన్నాడు. ఆ యువకుడు రైలు కిటికీలోంచి బయట ఉన్న ప్రకృతిని చూసి పరవశించిపోతున్నాడు. నాన్నా, చూడు చెట్లు మన వెనక్కి వెళ్ళిపోతున్నాయి అంటూ అరుస్తున్నాడు. కొడుకు పక్కనే కూర్చున్న తండ్రి చిరునవ్వుతో ఆ కుర్రాడిని ప్రేమగా నిమిరాడు. కాసేపటికి ఆ కుర్రాడు నాన్నా, మేఘాలు చూడు మనతో పరుగులు పెడుతున్నాయి అని అన్నాడు. దానికి కూడా ఆ తండ్రి ఆనందించాడు. పక్క సీట్లో కూర్చొని వీరిని చూస్తున్న ఒక జంట మాత్రం గుసగుసలాడుకుంటూ కనిపించింది. వీళ్ళను తేడాగా చూడడం మొదలుపెట్టింది. ఆ జంట ఓ భార్యాభర్తలు. భర్త కుర్రాడి తండ్రితో మీ అబ్బాయిని ఒక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళొచ్చు కదా అన్నాడు. దానికి ఆ తండ్రి ఒక నవ్వు నవ్వి ఊరుకున్నాడు. తర్వాత ఆ జంటలోని భార్య 25 వచ్చినా ఇంకా చిన్న పిల్లాడిలా కేరింతలు వేస్తున్నాడు. వయసుకు తగినట్టుగా ఎదగలేదేమో. ఒకసారి డాక్టర్కి చూపిస్తే మీకే మంచిది. లేకుంటే జీవితాంతం మీరే ఆ భారాన్ని మోయాల్సి వస్తుంది అంది. దానికి ఆ తండ్రి నవ్వుతూ నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను. ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తున్నాను. నా కొడుకు పుట్టుకతోనే అంధుడు. ఈరోజే అతనికి కళ్ళొచ్చాయి. మొదటిసారి వీటన్నిటిని చూస్తున్నాడు. అందుకే ఆ ఆనందాన్ని పంచుకుంటున్నాడు. నా కొడుకుని అలా ఆనందపడనివ్వండి అని అన్నాడు. ఆ మాటలు విని భార్యాభర్తలిద్దరూ పశ్చాత్తాపంతో తలదించుకున్నారు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఒక బాధ, ఒక కథ ఉంటుంది. మీరు దాన్ని తెలుసుకోకుండా చూడగానే ఆ వ్యక్తులను జడ్జ్ చేయడం తప్పు. ఈ కథలో 25 ఏళ్ల కుర్రాడు చిన్న పిల్లాడిలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో తెలుసుకోవడానికి ఆ భార్యాభర్తలు ముందుగా ప్రయత్నించి ఉంటే బాగుండేది. ఆ పని చేయకుండా నేరుగా అతని మానసిక స్థితి బాగాలేదని జడ్జ్ చేశారు. 25 ఏళ్లుగా ఆ పిల్లాడు పడిన బాధను వారు తెలుసుకోకుండానే నోటికి వచ్చింది మాట్లాడారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి తలెత్తుకోలేకపోయారు. ఈ కథలో నీతి ఒక్కటే. ఎదుటివారి తప్పులను ఎత్తి చూపడం గొప్ప కాదు. వారిని జడ్జి చేయడం పద్ధతి కాదు. ముందుగా ఎదుటివారిని పరిచయం చేసుకొని వారి కథేంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆ తరువాతే అభిప్రాయాలను బయటికి చెప్పండి. తప్పులను ఎత్తి చూపడం గొప్ప కాదు. వాటిని సరిచేయడం గొప్ప. అలా కాకుండా కొందరు ఇతరులను చూసిన వెంటనే ఏదో ఒక కామెంట్ చేస్తూ ఉంటారు. అలాగే వారి గురించి తెలియకుండా ముందే జడ్జ్ చేసేస్తారు. మాటలకు చాలా పవర్ ఉంటుంది. అవి విషాన్ని చిమ్మగలవు. అలాగే తేనెను చిందించగలవు. మాటలే మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. అవే మళ్ళీ అగాధానికి తోసేస్తాయి. కాబట్టి మాటను చాలా పొదుపుగా వాడండి.